హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ లివర్ డ్రై రోస్ట్ అండి. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వీడియోలో ఉన్నట్టు లివర్ ఫ్రై చేస్తే ఖచ్చితంగా మీరు అన్నంలోకి కాకుండా విడిగా స్నాక్స్ లాగా ఈ లివర్ ఫ్రైని తింటారనమాట. సో అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ముందుగా లివర్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని ఒక దబర్లోకి తీసి పెట్టుకోవాలండి. అందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇట్లాగా మనం ఉడికించుకోవటం వల్ల మనకి లివర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి ఈ లివర్ పీస్ అనేది చిదురవ్వకుండా గట్టిగా ఉంటుందన్నమాట. ముందుగా ఉడికించుకోవటం వల్ల చూసారు కదా, లివర్లో వాటరు అనేది బయటకు వచ్చింది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే లివర్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది అనమాట. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఆ లివర్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోవాలన్నమాట. చూసారు కదా, ఇంకా వాటర్ ఉన్నాయి. సో ఇంకొంచెం సేపు ఒకసారి కలుపుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. హైలో అస్సలు పెట్టొద్దు. హైలో పెడితే మాడిపోతుంది అనమాట. అప్పుడప్పుడు ఇలా చెక్ చేసుకుంటూ చూడాలన్నమాట. సో చూసారు కదా, వాటర్ మొత్తం ఇనికిపోయింది. ఇదంతా ఇంకా వాటర్ అంతా ఇనికి లివర్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చిందనమాట. సో తర్వాత ఇంకా ఈ దబర్ని పక్కన పెట్టేసుకోవాలి, ఈ ఉడికించిన లివర్ని. తర్వాత స్టవ్ పైకి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ లివర్ని ఇందాక కట్ చేయలేదండి, డైరెక్ట్గా ఆ పీసుల్ని అలాగే వేశాను. కానీ ఉడికించిన తర్వాత లివర్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, సగం సగంగా. ఇట్లా ముందుగా కట్ చేసి ఉడికించుకుంటే మనకి ముక్క అనేది చిదురవుతుంది. సో అందుకోసమని ఉడికిన తర్వాత కట్ చేస్తున్నాను. బాగా హీట్ అయిన ఆయిల్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని కూడా ఇందులో ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో బాగా ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఆ తర్వాత ఇంకొక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ అనేది వేసాం కదా. సో కొంచెం తక్కువగా వేసుకోండి, చెక్ చేసుకోండి సాల్ట్ వేసే ముందు మాత్రం. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ బాగా కలిసేటట్టు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఈ లివర్ని గట్టితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనకి ఈ లివర్ పీసెస్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయినాయండి. ఇట్లాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మనకి ముక్క అనేది మాడకుండా అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. మరి మీడియంలో కానీ హైలో కానీ పెడితే హార్డ్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారము అండ్ ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇవి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ టైంలో మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఇంకా లాస్ట్లో మనం గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే మనకి డ్రై లివర్ రోస్ట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ లివర్ ఫ్రై అనేది మనం B12 అండ్ ఒమేగా అనేవి తక్కువగా ఉన్నవాళ్ళు 10 డేస్కి ఒకసారి తింటే చాలా మంచిదండి లివర్ ఫ్రై అనేది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ ఎంజాయ్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీకు ఖచ్చితంగా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.